32 మంది కుటుంబాలకు ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారి స్వయాచిత సొంత డబ్బులతో ఇచ్చారు. ఈరోజు ఇచ్చేది చేతగాక కనీసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కానివ్వండి, రైతులకు ఇంత ఇచ్చామని చెప్తున్నారు. ఆ డబ్బులు నొక్కేశారు. మీ రాష్ట్రంలో మీరు గత 2 ఏళ్లలో 2000 కోట్లు రైతులకు ఇచ్చామన్నారు. ఆ డబ్బులు మింగేశారు. అసలు రైతులంటే మీ పార్టీ పేరులో మాత్రమే ఉందా, మీ నాయకుడు గుండెల్లో కూడా ఉందా? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి వెళితేనే ఒక మాజీ మంత్రి ఆయన పేరు నాని సిబిఐ దత్తపుత్ర నిలయం మన ముఖ్యమంత్రి గారి నివాసం ముందు ఒక 10 కుక్కలు ఎప్పుడు ఉంటాయి మంత్రి కుక్కలో. ఆ మంత్రి కుక్కలో పెద్ద పిచ్చుకొక్క ఇది. ఈయన పిచ్చుకొక్క, నిజంగా పిచ్చుకొక్క. ఈయన మా నాయకుడిని విమర్శిస్తాడు, పవన్ కళ్యాణ్ గారిని. మేము అడుగుతున్నాం ఆయన ఈరోజు ఈయన్ని, నాని గారు మీకు ఎక్కడ విలువ ఉంది? పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? మీ విలువ ఏంటి ఇప్పుడు పరిస్థితి? మీకు నీ కొంపలో విలువ లేదు, నీ పిల్లాం దగ్గర విలువ లేదు, నీ కొడుకు దగ్గర విలువ లేదు, కనీసం నువ్వు భజన చేస్తున్న నీ పార్టీలో విలువ లేదు, నీ సొంత ఊర్లో విలువ లేదు. అసలు విలువ లేని మనిషి నువ్వు. నీ గురించి మా కర్మ మేము మాట్లాడుతున్నాం. మీ పరిస్థితి ఎలా ఉందంటే ఈరోజు వాడుకొని వదిలేసాం. పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం వాడుకొని వదిలేసిన విధంగా మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఉసుగొలిపి ఆ కుక్క బిస్కెట్లు వేసి ఆ బిస్కెట్లు తిని గత 2.5 సంవత్సరం మీరు మమ్మల్ని విమర్శిస్తే దేవుడు మీకు గుణపాఠం చెప్పి మంత్రి పదవి కూడా రానీకుండా చేశారు. ఇప్పుడు మీరు టికెట్ కోసం రేపు రాబోయే ఎన్నికల్లో మీకు టికెట్ ఇవ్వరు. ఆ టికెట్ కోసం మీరు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు పొత్తులు ఎత్తులు అనేది పవన్ కళ్యాణ్ గారు నిన్నటిదని చెప్పారు. ప్రతిసారి మీరు ఈ మాట పవన్ కళ్యాణ్ గారి సింగల గారండి ఈ డైలాగులు మీకు అవసరం లేదు. సింహం సింగల్గా వస్తుందంటే ఈరోజు మీ సింహాన్ని ఆడబెట్టాలంటే మేము సింహం ఎక్కడ ఉంటుంది? అడవిలో ఉంటుంది లేదా బోన్లో ఉంటుంది. ఈ సింహం తెచ్చి రోడ్ల మీద వదిలినాం. ఈ సింహం ఏం చేస్తుంది? రోడ్ల పైన ప్రజల రక్తం తాగి ప్రజలు తినేస్తాం. కాబట్టి ఈ సింహాన్ని మేము బోన్లో పెడతాం లేదా జైల్లో పెడతాం, ఖచ్చితంగా పెడతాం. అంతేగాని మీరు 272 మంది కుటుంబాలకి ఏదైతే 3000 మంది రైతు భరోసా యాత్రలో మేము మాట ఇచ్చామో రైతులకి, పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మాట ప్రకారం ఆయన సొంత డబ్బులు మీలాగా సిమెంట్ ఫ్యాక్టరీలు, లిక్కర్ ఫ్యాక్టరీలు, ల్యాండ్, శాండ్ ఒకటి కాదు, ప్రోత్త లాభాలను తప్ప అది కూడా చేశారనుకోండి మీ పార్టీ నాయకులు. ఎన్ని రకాలుగా డబ్బు సంపాదించారో అన్ని రకాలుగా డబ్బు సంపాదించి ఈ రోజు మీరు కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం హాస్యాస్పదం. ఒకటే చెప్తున్నాం, ప్రత్యేక హోదా పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్ళని చెప్పి 2 దినం నాని గారు అంటారు. మేము ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజ్ మేము తీసుకొస్తే మీరేం చేస్తారు? మా ఇంట్లో వచ్చి పాచిపల్లి చేస్తారా? ఇవ్వలేదు అని ఎదురు తిరిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని చెప్పి ఆ రోజు గట్టిగా మాట్లాడిన నాయకుడు మా నాయకుడు. మరి మాట తప్పని మనకు తిప్పని ఈ ముఖ్యమంత్రి మీరు మాకు 40 ఎంపీలు ఇవ్వండి, మేము ఖచ్చితంగా వెళ్లి కేంద్రం మెడలో ఉంచి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తామని చెప్పి మీరు కూడా స్పెషల్ స్టేటస్ ఇచ్చారు ప్రజలకి. కాకపోతే ఆ స్పెషల్ స్టేటస్ బాటల్ రూపంలో ఇచ్చారు. యువతకు మెడల్స్ ఇమ్మంటే గోల్డ్ మెడల్ ఇచ్చారు. ఏ రూపంలో ఇచ్చారు? బాటల్ రూపంలో ఇచ్చారు. బ్రాండ్లు గోల్డ్ ప్రెసిడెంట్ మెడల్ అంట. అంటే ప్రెసిడెంట్ యొక్క ఏంటి ప్రెసిడెంట్ అంటే కూడా తెలియకుండా అటువంటి ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న నాయకుడు ఈ రోజున్న ఈ చెత్తపుత్రుడు ఈ యొక్క సీఎం ఈ వైఎస్ఆర్సీపీ ముఖ్యమంత్రి గారు. మేము చెప్తున్నాం మరొకసారి, మాట తిప్పని మడమ తిప్పని నాయకుడు మీ నాయకుడు కాదు, మా నాయకుడు. ఈ రోజు రాష్ట్రంలో కార్మికుల వైపు, భవన కార్మికుల వైపు నిలబడ్డ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. విశాఖ ముక్కు ఆంధ్రలో ఆపుకొని ఆ 20,000 కార్మికుల వైపు సపోర్ట్ గా నిలబడిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాగే దివీస్ ని ఎత్తుకుపోయి సముద్రంలో కలుపుతారని ఆ దివీస్ ని నిర్మాణానికి మళ్ళా మీరు పర్మిషన్ ఇస్తే
దానికి అండగా ప్రజలకు అండగా నిలబడిన నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు. యువతకు జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి, యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని యువత వైపు నిలబడిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు చెప్పండి,